అందరికీ గుడ్ మార్నింగ్ అంటూ వచ్చేస్తున్నారు మీ బావగారు. అందరికీ గుడ్ మార్నింగ్ అంట మీ బావ చెబుతున్నారు. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మంచు చాలా బాగా పడుతుంది కదా, అందుకే ఎందుకులే అని పొయ్యి మంటేసేసాను. పొయ్యి దగ్గర పాప కూర్చుంది. మంచు చూసారా ఎంత బాగా పట్టిందో, చెట్లకి అసలు బాగా మంచుగా ఉంది. అయితే ఉదయాన్నే నాకు పువ్వులు చూడడం అంటే ఎంతో ఇష్టం. మరి మీరు కూడా చూపించేస్తా చూడండి. ఇంకా పువ్వు విచ్చలేదు, కానీ ఆ మకరందం ఎంత బాగుందో చూడడానికి ఇంకా చూడాలి అనిపించేస్తుంది. చాలా బాగుంది కదా చూడడానికి. ఇలాంటి వాతావరణం, మంచులో చెక్క అందమైన పూల మొక్కలు, చుట్టూ పల్లెటూరు వాతావరణం, ప్రశాంతమైన జీవితం. ఎన్ని చికాకులున్నా ఇలాంటి వాతావరణంలో ఒక 10 నిమిషాలు కూర్చుంటే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది, అవునా కదా? నేనైతే ఈరోజు క్యారెట్ కూర వండడానికి కట్టెల పొయ్యి దగ్గర కూర్చుని అక్కడే ముక్కలన్నీ కోసేసుకుంటున్నాను చక్కగా. మేమైతే చక్కగా ఏం చేస్తానంటే వాటర్ అయితే కాయని ఎక్కువగా కట్టెల పొయ్యి మీదే వాటర్ కాస్తాను. ఎక్కువగా ఇలా కాయడం వల్ల చాలా మంచిది మనకి. పెద్దవాళ్ళు ఎక్కువగా కట్టెల పొయ్యి మీదే నీళ్లు కాచేవారు, నాకు తెలిసిన మట్టికి. అందరికీ తెలుసు ఈ విషయము, కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ అంటే కరెంటు వేటర్స్ ఇంకా ఏంటంటో వచ్చేసినాయి, వాటి మీదే వాడుతున్నారు. ఇలా కట్టెల పొయ్యి పెట్టి వండుకోవడం కూడా చాలా తక్కువ, అలాగే నీళ్లు కాచుకోవడం కూడా చాలా తక్కువ. తర్వాత నేను ఏం చేస్తున్నానంటే, ఒక పొయ్యి మీద ఏమో బీరకాయ కూర, ఒక పొయ్యి మీద ఏమో క్యారెట్ కూర వండేస్తున్నాను. ఎండాక 2 కూరలు వండుతున్నావు అనుకోవద్దు. ఎందుకనంటే క్యారెట్ ఫ్రై మీ బావగారు తినరు, బీరకాయ కూర మీ బావగారికి, క్యారెట్ ఫ్రై మాకు అమ్ముకి వండేస్తున్నాను చక్కగా. ఇంకా ఈరోజు మీరు ఏమేమి వంటలు చేశారు అన్నది చిన్న కామెంట్ రూపాను నాకు తెలపగలరు అనుకుంటున్నాను. నేను కరెక్ట్గా 6 to 8 వరకు చేసుకున్న పనులు మొత్తం నా వీడియోలో క్లుప్తంగా కనిపిస్తూ ఉంటాయి. ఏం పనులు చేసేసుకున్నానో అన్నది చూస్తూ ఉండండి, నేను చెప్తూ ఉంటాను. బీరకాయ కూర చాలా మంచిది కదా, పీచు పదార్థం కదా. క్యారెట్ ఫ్రై కూడా హెల్త్ పరంగా చాలా మంచిది. క్యారెట్ వండడంలో చాలామంది చాలా రకరకాలుగా వండుతారు. నేనైతే క్యారెట్ వండుతా ఎక్కువగా. కొంచెం క్యారెట్ టమాటా వేసి వండితే బాగుంటుంది. అలాగే క్యారెట్ ఫ్రై కూడా చేస్తారు ఉల్లిపాయతోనే. నేనైతే కొంచెం టమాటా కూడా వెరైటీగా ఉంటుందని వేస్తూ ఉంటాను. క్యారెట్ ఫ్రై చాలా రకాలుగా వండుకోవచ్చు, చాలా బాగుంటుంది వండితే. ఇష్టంగా తింటారు చాలామంది, నేను కూడా అంతే తింటాను. తర్వాత మరి బాక్సులు రెడీ అయిపోవాలి కదా, బాక్సులు రెడీ అయిపోవడానికి చక్కగా అన్నీ పెట్టేసుకున్నాను. వేడి నీళ్ళు కూడా కాచేసాను పాపకు స్కూల్లోకి వేడి నీళ్ళు. బీరకాయ కూర, క్యారెట్ ఫ్రై చక్కగా బాక్సులు కట్టేసి 8 గంటలకల్లా నాకు బాక్సులు రెడీ అయిపోవాలి. మా పాప 8కి స్కూలు, మీ బావ కూడా డ్యూటీకి వెళ్ళిపోతారు కదా, అందుకని వెంటనే అన్ని పనులు చేసేస్తాను 8కల్లా. మరి మీ అందరికీ తెలిసిందే కదా, శివక్క టీ తాగందే ఉండదని. ఎవరైనా మర్చిపోయినారా? లేదు కదా, శివక్క ఎప్పుడూ టీ తాగాలి కదా. మరి ఆ టీ తాగకపోతే ఎలాగో? మరి పొయ్యి మీద కనిపిస్తున్నాయా, ఆ టీ కూడా తాగేసి బాక్స్లో కట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక బయలుదేరిపోయాము. ఎక్కడికి వెళ్ళిపోతుంది మా శివక్క అనుకోవద్దు. మా వారేమో డ్యూటీకి వెళ్ళిపోతున్నారు, అమ్మనేమో స్కూల్కి వెళ్ళిపోతుంది, నేనేమో షాప్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. బయలుదేరిపోయి చూసారా, 8 గంటలకు కూడా రోడ్డు మీద ఎంత మంచు పడుతుందో. మార్నింగ్ స్టార్ బస్ వస్తుంది, ఆ స్టార్ కూడా కనిపించలేదు. దగ్గరికి వచ్చిన తర్వాత కానీ కనిపించలేదు, అంత మంచు పట్టింది, ఫుల్ మంచు. మీకు ఎలా ఉంది? మీ సైడ్ బాగా మంచు పడుతుందా? మీ సైడ్ ఎలా ఉంది కూడా చెప్పండి. చిన్న బ్లాగ్ ఎలా ఉంది? నా మాటలు చాలామందికి నచ్చట్లేదంట. నచ్చిన వారు మాత్రమే నా వీడియో చూడండి, నచ్చిన వారు స్కిప్ చేసేసేయండి. నచ్చిన వారు మాత్రం నా వీడియో చివరి వరకు చూస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. తర్వాత మరి పాపని స్కూల్ దగ్గర దింపేసి ఇక్కడ నేను కనిపించేది మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి టెంపుల్ చూసారా జనము. ఇంకా ఈరోజు మంగళవారం కదా, ఇంకా చాలామంది వస్తారు. లోపల ఖాళీ ఉండదు గుడి దగ్గర అయితే, ఎంతోమంది వస్తారు. కానీ నేను గుడి దగ్గర కొంచెంసేపు ఆగి లోపలికి వెళ్తే క్లియర్గా తీసేదాన్ని. బండి మీద ఉన్నాను కదా, తీయలేకపోయాను. పక్కన గులాబీ పూలు, తామర పూలు అమ్ముతున్నారు, చాలా బాగున్నాయి చూడడానికి. దగ్గరికి వెళదాం అనుకున్నా కానీ దగ్గరికి వెళ్ళలేకపోయాను. నాకైతే ఆ పూలు నచ్చినాయి, చాలాసేపు చూశాను. మీరు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిని చూడండి, అందరూ దర్శనం చేసుకోండి మనస్ఫూర్తిగాను. స్వామివారి దర్శనం బాగుంటుంది, చాలా చక్కగా మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా.
తోటకూర, గోంగూర అంటూ మంచి మంచి ఇక్కడ కూరగాయలు కనిపిస్తున్నాయి ఫ్రెష్గా. కానీ ఈ వీడియో నా చెయ్యి అడ్డం వచ్చేసింది, తీయలేకపోయాను. తర్వాత చాక్లెట్ల షాప్కి అయితే వెళ్ళిపోయాను. ఆ చాక్లెట్లు చూడగానే నాకైతే మా శైలు చెల్లె గుర్తుకొచ్చింది. ఒక్కసారి మా శైలు చెల్లికి చాక్లెట్లు అంటే చాలా ఇష్టం. ఏ చాక్లెట్ తీసుకువెళ్ళాలా అని ఆలోచిస్తూ చూస్తున్నా. మా చెల్లికి తీసుకువెళ్ళాలి కదా, పెద్ద చాక్లెట్ తీసుకుందాం, డైరీ మిల్క్ చాక్లెట్. నా వీడియో నచ్చినట్లయితే